చాలా మంది గమనించండి, ఇది ఒక ఆడపిల్ల ఏదైనా చేస్తుందంటే తను గెలుస్తుందని తెలిసిందనుకో, ఒక ఓర్వలేని వాళ్ళు బాయ్స్ ఏం చేస్తారు తెలుసా, ఆ అమ్మాయిని ఎలాగైనా ఫెయిల్ చేయడానికో ఏదో ఒక విధంగా ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి పడకపోయిందనుకో, ఆమె నాకు నచ్చినట్టుగానే నేను బ్రతుకుతాను, నీ మాట నేను ఎందుకు వినాలి రాని రివర్స్ లో చెప్పిందనుకో, ఏం చేస్తాడంటే ఆ అమ్మాయికి యాసిడ్ పోయాలనో లేకపోతే తనను మానభంగం చేసో ఏదో ఒక విధంగా తనను చంపేస్తాడు. ఎందుకంటే తనతో గెలవలేడు, బ్రతికుంటే ఆయన గెలవలేడు కదా, కాబట్టి చంపేస్తే పని అయిపోతుంది, ఆయన పని తీరిపోతుంది. అందుకనే భూమి పైకి తెచ్చేది మేము, కానీ ఆ భూమిలో మమ్మల్ని కలిపేస్తారు. బా, ఎంత గొప్ప త్యాగం ఇది, అసలు మీకే హ్యాండ్సాప్. ఎందుకంటే మేము 9 నెలలు మోసి భూమిపైకి బ్రతకండి రాని ఇస్తే అదే మాకు మీరు వరాన్ని ఇస్తున్నారు, చంపేసి భూమిలో కప్పేయడం. ఎక్కడ న్యాయమయ్యా ఇది? ఏ దేశంలో ఉంది ఈ న్యాయం? ఎక్కడ చూసినా ఆడపిల్లకు న్యాయం ఉండదు, అన్యాయమే ఉంటది. ఇది పచ్చి నిజం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది పచ్చి నిజం. ఎంత మందిని చంపేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేరు. ఇంత ఘోరంగానా? అయ్యో బాబో, ఎక్కడెళ్ళి బ్రతకాలి మేము? దాక్కోవాలా?